నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులకు కూడా నమస్కారం. తాజాగా సైబరాబాద్ మొక్కగా పేరొందినటువంటి విడుదల రజని అయితే ఒక వివాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. ఆవిడ ఎవరి దగ్గర ఒక 6.5 కోట్లు తీసుకుని ఎగ్గొట్టిందని చెప్పి సొంత పార్టీని అయితే నిన్న విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి, ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. ఏంటి అసలు ఈ 6.5 కోట్ల కథ ఏంటి? ఈ వెనకమాల ఈ లంచాల అవినీతి కథ ఏంటి? ఇది వైఎస్ఆర్సీపీలో కొత్త ఏం కాదండి. విడుదల రజనీ గారు మొదటి నుంచి కూడా వివాదాస్పదమైన వ్యక్తిగానే ఉంది ఇలాంటి వాటిల్లో. ఈమె కాదు, రోజా గారు కూడా ఇంతకన్నా పెద్ద అమౌంట్, ఆమె కూడా అక్కడ ఒక ఎస్సీ మహిళకి ఇది ఇప్పిస్తాన్ని మున్సిపల్ చైర్మన్ 30 లక్షలు తీసుకుంది. 5 ఏళ్ళు అయిపోతున్నా కూడా ఇప్పించబోతే ఫస్ట్ ఏమో ముందు ఆమెకే ఇస్తా అన్నారు, తర్వాత ఎవరికో ఇస్తే 2.5 ఏళ్ళు ఓర్పట్టు. ఆ అమ్మాయి బయట వడ్డీకి తెచ్చి ఇచ్చింది ఈ డబ్బులు. 2.5 ఏళ్ళు ఓర్పట్టమంటే ఓర్పట్టింది. 2.5 ఏళ్ళ తర్వాత కూడా అయిపోయింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అయిపోతే కూడా ఇవ్వమంటే కూడా దౌర్జన్యాన్ని దిగారు 30 లక్షలు. అట్లా ఇది వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా జరుగుతున్న మొదటి నుంచి ఉన్న అలవాటే ఇది. మీరు అడిగిన విడుదల రజని అంతకుముందు మీరు ఇప్పుడు చిలకలూరుపేట ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే కదండి. ఆమెను ఇక్కడ కార్యకర్తలకు చాలా వ్యతిరేకం అయిపోయింది, ఇక్కడ గెలిచే పరిస్థితి లేదని రిపోర్ట్స్ వచ్చిన దృష్ట్యా ఆమెని గుంటూరు 1కి మార్చారు. గుంటూరు 1కి మార్చితే సరే అక్కడ ఈ నియోజకవర్గం ఖాళీ అవుతుంది కదా అనే ఉద్దేశం మీద మల్లెల రాజేష్ నాయుడు అనే ఒక వ్యక్తిని ఇన్ఛార్జ్గా పెట్టించి నువ్వు ఇన్ఛార్జివే కాదు, మళ్ళీ నెక్స్ట్ క్యాండిడేట్ కూడా నువ్వే అవుతావు, కాబట్టి నేను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి కలిపి ఈ ఇన్ఛార్జ్ ఇప్పించగానే అతను కూడా ఏమనుకున్నాడంటే ఇంఛార్జీలు తర్వాత మనకే కదా టికెట్ వస్తాయన్న దీని మీద భరోసా మీద ఒక 6.5 కోట్లు ఇచ్చాడు. ఓకే, అంటే ఇది కొంత సజ్జల రామకృష్ణారెడ్డి నాలెడ్జ్లో జరిగిందని చెప్తున్నారు, లేకపోతే అంత అమౌంట్ అతను కూడా ఇవ్వడం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటాడు. జరిగిన తర్వాత మళ్ళీ కొంతకాలం తర్వాత ఏమైంది, గుంటూరు నగర మేయర్గా ఉన్నటువంటి వ్యక్తిని మనోహర్ నాయుడు అనే ఆయన్ని ఇక్కడ మళ్ళీ ఇన్ఛార్జ్ క్యాండిడేట్గా వేశారు. అతను లబోదిబొమ్మని పార్టీ మీటింగ్లోనే బహిరంగంగా చెప్పాడు. ఇదేమి రహస్యంగా జరిగిందేం కాదు. ఇప్పుడు పోతే పోయింది, నన్ను తీసేశారు, నాకు బాధ లేదు, కానీ నా అమౌంట్ నాకు ఇప్పిస్తుండే అన్నాడు. ఇప్పించమంటే మళ్ళీ ఈ పంచాయతీ అటు తిరిగి సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళింది అంటున్నారు. వెళ్తే ఆయన కూడా ఒక 3 కోట్లు వాపస్ ఇప్పించాడని చెప్తున్నారు. మరి మిగిలిన 3.5 కోట్లు ఏంటంటే నేనే బయట నుంచి తెచ్చుకునే అమౌంట్, మరి ఎట్లా అంటే ఇక అది మర్చిపో, తర్వాత ఏమైనా వ్యవహారాలు అప్పుడు చూసుకోవచ్చులే అన్నట్టుగా ఓ సర్దుబాటు ధోరణిగా చెప్పాడంటున్నారు. ఇది ఎమ్మెల్యే టికెట్కి ఇలా తీసుకున్నారంటే కౌన్సిలర్లు కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ ఈ చైర్మన్లు ఇవ్వటానికి, ఇందాక రోజా గారి విషయం చెప్పా కదా 30 లక్షలు, అది ఇంకా చిత్తూరు జిల్లా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి 30 లక్షలు అండి. అదే ఇప్పుడు గుంటూరు జిల్లాలో అంటే ఎంత హాట్గా ఉంటుంది. అవును, ఎంత హాట్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రేంజ్ వేరే ఉంటుంది. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ కూడా కోట్లలోనే ఉంటుంది. ఎమ్మెల్యే సీటే 6.5 కోట్లు ఇవి తీసుకుందంటే, అంటే ఆమె కూడా అనుకుంది మనం పయ్యాళ్ళతో మాట్లాడి అన్నీ సెట్ చేశాం కాబట్టి తనకు కూడా ఇబ్బంది ఉండదనే ఫీల్లో ఆమె సెట్ చేసింది. కానీ అనుకోకుండా మరి మార్పులు చేర్పులు జరిగినప్పుడు ఈమెకి ఇచ్చాడు కాబట్టి అతను వెంటనే మరి పబ్లిక్లో చెప్పేశాడు. చెప్పగానే మళ్ళీ ఇదంతా గొడవ అంతా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా గబ్దులేస్తుంది ఎందుకు అనేసి పిలిపించారు ఇద్దరిని. పిలిపించి నాలెడ్జ్ ఉంది కాబట్టే కొంత ఇచ్చేసి కొంత సెటిల్మెంట్కి, ఇవన్నీ పార్టీలో మామూలే అండి. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారే మాది అవినీతి రహిత పాలన, అసలు అంటే ప్రజలకే మేము రూపాయి తీసుకోకుండా ఇస్తున్నాం అంటున్నారు. మరి సొంత పార్టీలో మీరు చెప్పిన 2 ఇష్యూలు కూడా సొంత పార్టీ నేతలు రేజ్ చేసినాయి. పోనీ ప్రతిపక్షాలంటే ఏదో తప్పుడు ఆరోపణలు చేసినాయని కొట్టేయచ్చు, 2 సొంత పార్టీ నేతలే చేసినాయి. ఇవి బయటకు వచ్చినాయి, మరి బయటికి రాని ఎన్ని ఉంటాయి అండి? చాలా ఉంటాయి, ఇందులో సందేహం ఏం లేదు. ప్రతి సాట అవకాశం ఉన్న సాటల్లో వీళ్ళు ఆయన అవినీతి రహిత ప్రభుత్వం అని చెప్తాడు, కానీ అసలు అవినీతికి ఇంతకన్నా అడ్రస్ ఎక్కడుందండి? గతంలో అంబటి రాంబాబు గారు కూడా ఏదో నష్టపరిహారం ఒకటి 5 లక్షలు చిన్న ఇష్యూ అండి. కొడుకు చచ్చిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారంలో కూడా ఊరికే ఎట్టా వస్తా అనుకుంటున్నావు, కాగితాలు కదలవు అని మున్సిపల్ చైర్మన్ భర్త ద్వారా పిలిపించి మాట్లాడాడు. ఆమె లబోదిబోమంది, కొడుకే చచ్చిపోయి నేను ఏడుస్తుంటే మళ్ళీ ఇందులో కమిషన్లు ఇస్తేనే అవుతుందని కర్రకండిగా చెప్పారు. అవును, అది కూడా జరిగింది సత్తెనపల్లిలో అండి. అవును, అప్పుడు ఇవన్నీ కూడా ఎక్కడైనా అదే పరిస్థితి అండి. బాహటంగా తీసుకుంటున్నారు. ఎవరో కొంతమంది ఎమ్మెల్యేస్ అండి, కొద్దిగా గతంలో కూడా కొంత రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉండి ఒక స్టేచర్ ఉన్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు మొత్తం దుకాణాలు పెట్టారండి ఎక్కడికక్కడ.
ఇక అందులో ఇదంతా ఓపెన్ ప్రాసెస్ లాగా ఉంది. ఒకప్పుడు రహస్యంగా ఉండేది. ఇప్పుడు ఇసుక మాఫియాలు, తర్వాత లిక్కర్ మాఫియాలు, ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో పెద్ద లెవెల్లో జరిగితే అట్లాగే కింద వాళ్ళు కింద లెవెల్లో చేసుకుంటున్నారు, ఎవరి స్థాయిలో వాడు. అంతేగాని ఇది జరగకుండా ఏం అవట్లా. ఇప్పుడు వాలంటీర్లు కూడా డబ్బులు తీసుకుంటున్నారంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఎమ్మెల్యేస్ పాత్ర అక్కడ లేదు, దాంతో ఎక్కడ అవకాశం ఉండగాడల్లా దండుకుంటున్నారు, అవకాశం ఉన్న సాట. అన్ని సాట్ల అని మనం చెప్పలేము. మరి ఇప్పటివరకు సజ్జల గారు కానీ విడుదల రజనీ కానీ ఎక్కడా ఖండించినట్టుగా ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు. దాదాపు 24 గంటలు అయిపోతుంది ఇష్యూ జరిగి. ఎందుకు ఖండించలేదంటారు? ఎందుకు ఖండించలేదంటే దొంగకి తేలు కొడితే ఏం పరిస్థితి ఉంటుందండి? ఇప్పుడు ఈ బయటికి నోరెప్పలేని పరిస్థితి. మాట్లాడలేరు కదా. ఇప్పుడు అదే సెటిల్మెంట్ చేశారు కదా, కొంత ఇచ్చేసి ఆ కొంత రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడోసారి మనకి ఏదైనా చూద్దాంలే అన్నట్టుగా పక్క పెట్టేశారు. అంటే అది ఒక సేఫ్ ప్లేస్కి చేరిపోయిందనే కదా ఆ 3.5 అడగొద్దు అంటున్నారంటే. ఇప్పుడు అవి కూడా ఇవ్వాలి, చేరాల్సిన వాళ్ళకి చేరింది కాబట్టే ఇక దాని గురించి నువ్వు మర్చిపోమన్నారు. అది రాదు. ఒకసారి ఉండిలో వేసినట్టుగా వెంకటేశ్వర స్వామి ఉండిలో వేసి నువ్వు మరణక్షణం నేను ఇప్పుడే ₹1,00,00,000 లోపలేసానంటే తీసేస్తారండి. నువ్వు వేసావో ఎవరు వేసారో ఎవరికి తెలుసు. కాబట్టి ఇక అది ఎంటర్టైన్ చేయరు, దానికి క్రెడిట్ లేదు. అట్లాగే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా 30 లక్షలు ఇవ్వకుండా బెదిరించారు అమ్మాయిని. ఎస్సీ ఆ అమ్మాయి ఫస్ట్ టైం కౌన్సిలర్గా ఎలక్ట్ అయింది, నమ్మ 1 వార్డులో అనుకుంటాను. అట్లాగే ఇక ఇప్పుడు వాళ్ళ వాయిస్ ఎవడింటాడు సుధాకర్ గారు? ఇంత పెద్ద పెద్ద ఏనుగులు వెళ్ళిపోతున్నప్పుడు ఇక ఈ చీమలు వాటి కాళ్ళ కింద నలిగిపోవాల్సిందే తప్ప ఎన్ని పెద్ద విషయాలు ఏం కాదు.